నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం నవంబర్ మాస ఫలితాలను చూద్దాం. అయితే ముందుగా ఈ మాస ఫలితాలన్నీ అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ గోచార రీత్యా చెప్పడం జరుగుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాల ఈ మాసం చాలా యోగ్యదాయకంగాను లాభదాయకంగాను తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా నెరవేరే సూచన కనపడుతోంది. ఒకంత ఆలస్యమైనా కానీ విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ధన గౌరవాలకి లోటే ఉండదు. సంఘంలోనూ ఇటు ఇంట్లోనూ బయట ఎక్కడా మీకు ధనానికి కానీ గౌరవానికి కానీ మర్యాదకు కానీ లోటు అనేది ఉండదు. పెండింగ్ వర్క్లు ఏవైనా ఉంటే బకాయి పడిన పనులు కానీ ఈ మాసంలో మీకు చక్కగా నెరవేరిపోతాయి. నూతన గృహాలు కట్టుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలమైన మాసము. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రు బాధలు ఏమైనా ఉంటే కనుక గతంలో ఈ మాసంతో ఆ పీడ పోతుంది. తరువాత హోదాగల వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు మీకు పరిచయాలు పొందుతారు. తరువాత వారి ద్వారా మీకు లాభాలు పొందే అవకాశము, వారి వల్ల శ్రేయస్సును పొందే అవకాశము కనబడుతోంది. అభివృద్ధిలోకి ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే మీరు చాలా అభివృద్ధి పదంలో నడుస్తారు. తరువాత ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగం యొక్క అభివృద్ధి కనపడుతుంది. అంటే ప్రమోషన్స్ వస్తాయి, ఏరియర్స్ వస్తాయి, మంచి మంచి క్యాడర్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత గృహ జీవితంలో మీకు ఆనందంగా ఉంటుంది. కావలసిన వస్తువులను అంటే ధనం కావచ్చు, అది వస్తువులు కావచ్చు, లేదా బంగారం కావచ్చు, ఇల్లు భూమి ఇలాంటివన్నీ కొనే అవకాశం కనబడుతోంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. చోర భయం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. స్థిరాస్తి వల్ల అంటే మీకు తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన స్థిరాస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తిలో కొంచెం నష్టం గోచరిస్తుంది కాబట్టి అది ఎక్కడా ఏమిటి అనేది మీరు పరిశీలించుకోండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటుంది. తలచిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్యాకేజీతో అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఏరియర్స్ కూడా మీ చేతికి అందుతాయి. తర్వాత వివాహం కాని వాళ్ళకి మంచి భర్త లభించే అవకాశం కనబడుతోంది. సంతానం కూడా మంచి సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. తరువాత సంతానం ఉన్నవారికి సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారి వల్ల కొంచెం చిక్కులు వచ్చే సూచన కనబడుతోంది కాబట్టి వారి మీద ఒక చిన్న సూపర్విజన్ లాంటిది పెట్టండి. లేదంటే కొంచెం చిక్కులు వచ్చేటట్టుగా ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి సంతానం ఉన్నవారు. కోర్టు వ్యవహారాల్లో జయాన్ని పొందుతారు. అలంకరణ వస్తువులు కొనుక్కుంటారు. కుటుంబంలోనూ బయట మీకు మంచి అన్యోన్యమైన వాతావరణము, సౌఖ్యమైన వాతావరణం కనబడుతోంది. ఇప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది చూద్దాము. ముందుగా విద్యార్థులకు మతిమరుపు జ్ఞాపక శక్తి వచ్చేటట్టు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మతిమరుపు ఎక్కువయ్యే సూచన కనబడుతోంది కాబట్టి మీరు పరీక్షల్లో పాస్ అవ్వడం అనేది కొంచెం శ్రమ తీసుకుని పాస్ అవుతారు. అలా అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం జరుగుతుందా అనుకుని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫెయిల్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇతర విషయాలు వదిలేసి చదువు మీదే శ్రద్ధ పెట్టండి. తర్వాత ఎంట్రన్స్ పరీక్షల్లో జయం చేకూరుతుంది. తర్వాత విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని అనుకూలమైన మాసం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు చేతికి అందుతాయి. మెట్ట పంటల వల్ల లబ్ధి చేకూరుతుంది కాబట్టి మెట్ట పంటల్లో ఏం వేస్తే బాగుంటుందనేది రైతులు బాగా ఆలోచించి ఆ ప్రయత్నం చేయండి. తరువాత ప్రభుత్వ రంగం నుంచి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి మీకు సకాలంలో సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత పాత అప్పులు తీర్చేస్తారు. కొత్త అప్పులు ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈ మాసం కొంచెం ఆగండి, తర్వాత ప్రయత్నం చేయవచ్చు. తరువాత మీరు ఏ పనైతే అంటే కొత్తగా ఏ పంట వేద్దామనుకుంటున్నారో
దానికి పర్యవేక్షకులు అంటే దానిలో అనుభవం ఉన్న వాళ్ళని మీరు సంప్రదించి ఆ ప్రయత్నం చేయండి. తర్వాత వ్యాపారస్తులకు ధనాదాయం చాలా బాగుంటుంది. తర్వాత నూతన వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చాలా చక్కని మాసము, చాలా అనువైన మాసం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. బ్రాంచీలు పెట్టుకోండి. మీకు నక్షత్రానికి సరిపడా ఏ దిక్కు నప్పుతుందో ఆ దిక్కుని పెద్దల్ని కనుక్కుని ఆ దిక్కులో మీరు బ్రాంచీలని స్టార్ట్ చేసుకోవచ్చు. జాయింట్ వ్యాపారం కూడా మీకు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఆ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. తర్వాత జాయింట్ వ్యాపారస్తులు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి మంచి లాభాలు అంటే మీ ఎవరైతే భాగస్వామి ఉన్నారో వారి ద్వారా మీకు మంచి లాభాలు కలిసి వస్తాయి. తర్వాత మీ యొక్క ఈ పార్ట్నర్షిప్ వ్యాపారము చాలా మంచి అనుకూలంగా సాగుతుంది కాబట్టి ఆ పార్ట్నర్నే ఆ భాగస్వామినే మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్తే మంచి లాభాలను చూడడం జరుగుతుంది. తదుపరి క్రీడాకారులకు, కళారంగం, టీవీ, సినీ, నటవర్గం వారికి, డైరెక్టర్లకు, నిర్మాతలకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త పాత్రలు మీ చేతికి వస్తాయి. ఘనమైన సన్మానాలు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పారితోషికం ఇచ్చి మీకు మంచి అవకాశాలను అందజేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, అవార్డులు వస్తాయి. తరువాత బహుమతులను మీరు పొందుతారు. తదుపరి కాంట్రాక్టు రంగం వారికి మధ్య మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త కాంట్రాక్టుల జోలికి మీరు వెళ్ళకండి. కొత్తవేవి యాక్సెప్ట్ చేయకండి, అంటే కొత్తవి మీరు తీసుకోమాకండి. దానివల్ల చిక్కులే కనబడుతున్నాయి, లాభాలు లేవు. తర్వాత బిల్లులు, గతంలో ఏమైనా ఆగిపోయిన బిల్లులు ఉంటే కనుక ఆ బిల్లు ఇప్పుడు మీ చేతికి అందుతాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగం వారైనా లేదా మార్కెటింగ్ రంగం వారికైనా అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చక్కగా టార్గెట్లు పెట్టుకోండి, కొత్త కొత్త వెంచర్లు వేసుకోండి. మీరు ఏదైతే తలబెట్టాలని అనుకున్నారో అవన్నీ ఈ రంగం వాళ్ళు చక్కగా చేసుకోండి. తరువాత మీరు ఏ పని చేసినా ఇక్కడ మీకు సక్సెస్ అనేది ఉంది కాబట్టి చక్కని ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళండి. రాజకీయ రంగం వారికి ఎలా ఉండబోతోంది అంటే ప్రజల యొక్క సమస్యలను గుర్తించి చాలా యుక్తిగా మీరు పరిష్కారాలు ఇస్తారు కాబట్టి ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నమాట. తరువాత విశేషించి మీకు ఏంటంటే అధిష్టాన వర్గం వారు మీకు మంచి ప్రమోషన్ ఇస్తారు. అంటే మీరు అనుకున్న దానికన్నా మంచి పదవిని ఆశించకుండా మీకు మంచి పదవి దక్కబోతోందన్నమాట. తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు కనుక నిర్వర్తించినట్టయితే అది ఇంకా మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం మీకు మీ నక్షత్రానికి సరిపడా, మీ జాతకానికి సరిపడా సమయం చూసుకుని అప్పుడు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే రాజకీయ రంగంలో నిలదొక్కునే అవకాశం కనబడుతోందనమాట. తరువాత ఇప్పుడు నక్షత్రాల వారీగా ఒక్కొక్కరికి ఎలా ఉంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఏ పరిహారాలు సూచనలు చూద్దాము. ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి ఈ మాసం కొంచెం యోగ్యంగాను కొంచెం అయోగ్యంగాను కనబడుతోంది. అంటే మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గ్రహశాంతి చేయించుకుని, అంటే ఆదివారం రోజు కేజింపావు గోధుమల్ని దానంగా ఇచ్చి, తరువాత అదృష్ట సంఖ్యలు అనగా మీ యొక్క అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9 కాబట్టి ఆ అదృష్ట సంఖ్యలను మీరు పరిగణలోకి తీసుకొని మీ యొక్క అదృష్ట వారాలు బుధ, గురు, శని వారాలు కాబట్టి మీరు ఏ కీలకమైన పని చేయాలని అనుకున్నా ఇవి ఉపయోగించుకుని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి శ్రవణ నక్షత్రం వారికి అన్ని విధాల యోగ్యదాయకంగాను లాభదాయకంగాను పట్టిందల్లా బంగారంగాను ఉంది కాబట్టి మీరు ఏ పనినైనా సరే నిరభ్యంతరంగా మొదలు పెట్టండి, మీకు అన్ని విజయాలే చేకూరుతాయి. కానీ గ్రహశాంతి కోసం మీరు చేయవలసిన పని ఏంటంటే సోమవారం రోజు కేజింపావు బియ్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే మీకు ఆ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా మీరు గట్టెక్కుతారు. పూర్తి విజయం మిమ్మల్ని వరిస్తుందన్నమాట. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4. మీ యొక్క అదృష్ట వారాలు బుధ, గురు, శని వారాలన్నమాట. ఏదైనా కీలకమైన పని చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని రకాలుగా మీకు బాగుంది, అన్ని విజయాలే. కానీ ఏవైనా ఇంకా కీలకమైన పనులు చేయాలి అని అనుకుంటే
ఈ అదృష్ట సంఖ్యలు ఉపయోగించుకొని, ఈ అదృష్ట వారాలను ఉపయోగించుకొని మీరు మొదలు పెట్టవచ్చు. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి అనుకూలంగానే ఉంది, కానీ ఒకంత నిరాశ కనపడేటట్టుగా ఉంది. కాబట్టి శుభాశుభ ఫలితాలను మీరు లెక్కలోకి తీసుకొని మీ యొక్క గ్రహానికి అంటే కుజుడికి మంగళవారం నాడు కందులు దానంగా ఇచ్చినట్టయితే, లేదా కందిపప్పులు కానీ దానంగా అయితే కనుక సగం సగం ఫలితాలు కాకుండా పూర్తి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7 అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు. కాబట్టి వీటిని ఉపయోగించుకుని మీరు ఏదైనా కీలకమైన పనిని చెయ్యాలి అని అనుకుంటే కనుక వీటిని ఉపయోగించుకుని చెయ్యండి. తరువాత మొత్తంగా రాశి వాళ్ళందరికీ చెప్పదగిన సూచన పరిహారం ఏంటంటే, ఇందులో మీరు అడగవచ్చు, నాకు నక్షత్రం తెలియదండి, మరి నేను ఏ సూచనలు పాటించాలి, ఏ పరిహారాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరేం చేస్తారంటే, ఈ రాశి యొక్క చెప్పబోయే పరిహారాలైనా చేసుకోండి. లేదు అంటే మీ జాతక పరిశీలన మీ పండితులకి కానీ ఎవరికైనా ఇచ్చి చూపించుకుని మీరు ఏ నక్షత్రంలోకి చెందుతారు అని తెలుసుకుని ఇందాక చెప్పిన పరిహారాలు మీరు పాటించుకోవచ్చు. అయితే మొత్తంగా ఈ రాశివారు శనేశ్వరుడికి, కేతువుకి జప దానాలు ఇచ్చి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలను మీరు పొందవచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి, అయ్యప్ప స్వామి వారికి దేవాలయాలు దర్శించడము, వారి స్తోత్రాలను పారాయణ చేయడం, పూజించడం చేసినట్టయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా మీరు గట్టెక్కగలుగుతారు. శని స్తోత్రము, సుబ్రహ్మణ్య స్తోత్రము పఠించి వినడం ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నీలము, నలుపు, పసుపు. ఈ 4 రంగుల్ని మీరు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఉపయోగించుకుని కనుక వేసుకుంటే, అంటే ఆ వస్త్రాలను ధరించి కనుక వెళితే మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. అయితే ఈ రాశి వాళ్ళు పఠించవలసిన మంత్రము ఓం శ్రీం శ్రీవత్సలాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ముందు నోటికి అనుకోండి. తర్వాత మీరు నిత్యం ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే మీరు వెళ్ళబోయే పనుల్లో సక్సెస్ను సాధించగలుగుతారు. కాబట్టి అన్ని విధాల యోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలను, ఈ సూచనలను పాటించి వారి యొక్క అనుగ్రహాన్ని, దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే. అయితే ఈ గోచార రీత్యా చెప్పే ఫలితాలు రాసులకు కానీ లేదా నక్షత్రాలకు కానీ ఏవి చెప్పినా అది వ్యక్తిగతంగా అయితే మాత్రం కాదు. ఈ రాశిలో ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అందులో మీకు ఏవి సరిపోతాయో అవి ప్రత్యేకంగా తీసుకొని, మీకు నిజంగా వ్యక్తిగత పరిశీలన కావాలి, మేము ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర పండితులను కానీ లేదా నన్ను కానీ సంప్రదించి మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు సంబంధించిన వివరాలను కనుక ఇచ్చినట్లయితే మీ సమస్యలకి తగిన పరిష్కారాలు, సూచనలు చెప్పడం జరుగుతుంది. ఇవి మాకే వర్తిస్తాయి అని మీరు అనుకోవడం కానీ, తద్వారా భయపడడం కానీ, తద్వారా ఇంకా ఏదైనా ఆందోళన చెందడం కానీ ఇలాంటి పనులు చేయకుండా మీకు ఇందులో ఏది సరిపోతుంది, ఏది వర్తిస్తుంది అని తెలుసుకోండి. మరొక విషయం ఏంటంటే, మీకు జాతకంలో పుట్టిన సమయం కానీ లేదా పుట్టిన ఊరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లు అలాంటివి ఏవైనా తెలియకపోయినా కానీ మీరు సంప్రదించవచ్చు. తగిన సూచనలు, తగిన పరిహారాలు తీసుకోవచ్చు. మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ జ్యోతిష్యం అనేది మనకి మార్గదర్శి మాత్రమే. అంటే మనం చేయబోయేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పే ఒక గురువు మాత్రమే. అంతేగాని దీని గురించి భయాందోళన చెందిపోయి అరే ఏమైపోతోందో, ఏం జరగబోతోందో అని మాత్రం భయాలకు లోను కాకండి.